నమస్తే. నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ఈ నెల 14వ తేదీన హైదరాబాదులో ఏమి జరుగుతుంది? ఏమి జరగబోతోంది? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైనటువంటి చర్చ, లేకపోతే ఆసక్తి. ఇంతకీ ఏం జరగబోతోంది ఆ రోజు? ఏమిటంటే కాక్రోచ్ జనతా పార్టీ మీటింగ్ ఈ నెల 14వ తేదీ ఆదివారం హైదరాబాద్లో జరుగుతోంది. ఎక్కడంటే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర. దీనికి స్పీకర్గా సోనం వాంగ్చుక్ హాజరవుతున్నారు. దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఒక ఉద్యమ వేదిక ఇప్పుడు సంచలనంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. పోయిన నెల 2వ వారంలో మొదలైనటువంటి ఈ ఉద్యమ వేదిక ఇన్స్టాగ్రామ్కి ఒక 7-8 రోజుల్లో లేకపోతే 10 రోజుల్లోనే సుమారుగా 2.5-3 కోట్ల మంది సభ్యులుగా చేరారు. ఒక ఉద్యమ వేదిక ఏర్పాటు చేసినటువంటి ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతాకి ఓ వారం 10 రోజుల్లోనే సుమారుగా 3 కోట్ల మంది సభ్యులు చేరారు అంటేనే దేశంలో యువత ఏ స్థాయిలో ప్రభుత్వాల మీద కావచ్చు, లేదా వ్యవస్థల మీద కూడా కావచ్చు, ఎంత అసహనంగా ఉంది అన్న విషయం అర్థమవుతోంది. సభ్యులుగా చేరిన వాళ్ళల్లో చాలామంది తమ ప్రాంతాల్లో లేదా తమ చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్యలను, రోడ్లు కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, రకరకాల సమస్యలను ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వము కాక్రోచ్ జనతా పార్టీ వెబ్సైట్ని, దీని వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా బ్యాన్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ రెండింటిని బ్యాన్ చేయంగానే ఇదే కాక్రోచ్ జనతా పార్టీ ఇంకొక రూపంలో వేరే ఖాతాలతో మళ్ళీ వెలుగులోకి వచ్చింది. దాని అర్థం ఏమిటంటే అభిజిత్ దీప్కే కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నాడు అంటే కాక్రోచులకు మరణం ఉండదు అన్నటువంటి సంకేతాలను పంపించాడు. సో దీని ఆధారంగానే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కాక్రోచ్ జనతా పార్టీలో చాలామంది సభ్యులుగా చేరుతున్నారనేటువంటిది ఒక సమాచారం. హైదరాబాద్లో కూడా, అంటే హైదరాబాద్ అంటే మొత్తం తెలంగాణలో కలుపుకుని విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్న సమాచారం ఏంటంటే సుమారుగా 22 లక్షల మంది సభ్యులు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమ వేదికలో సభ్యులుగా చేరారు అని చెప్తున్నారు వాళ్ళు. మరి ఇందులో ఎంతవరకు నిజముంది అన్నటువంటిది మనం చూడాల్సిందే. ఏది ఏమైనా కానీ సిజేపి మొదలుపెట్టినటువంటి ఈ ఉద్యమానికి చాలామంది యువత, ముఖ్యంగా జెన్జీ అనుకోవచ్చు, అంటే 18 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువత బాగా ఆకర్షితులవుతున్నారు. కారణం ఏమిటంటే ఇంతకుముందే చెప్పుకున్నట్టు ప్రభుత్వాల మీద కావచ్చు, లేదా వ్యవస్థల మీద కావచ్చు, వారిలో పెరిగిపోతున్న అసహనం, వ్యతిరేకతకు ఈ సిజేపి కాక్రోచ్ జనతా పార్టీ ఒక పెద్ద వేదికగా తయారైంది. మరి 14వ తేదీ సమావేశానికి దీని వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే వస్తాడా, రాడా? సోనం వాంగ్చుక్ ఆ రోజుకు హాజరవుతాడా, కాడా? మరి దీన్ని నడుపుతున్నది ఎవరు? ఆ రోజు సమావేశాన్ని ఎవరు నిర్వహిస్తారు అన్నది చూడాల్సింది. ఆ రోజు మళ్ళీ మనం కలుద్దాము, మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.